హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సుప్రియ. ఈరోజు మన వీడియోలో మగ్గం వర్క్ చేయడానికి క్లాత్ని ఫ్రేమ్కి ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దామండి. మనం బ్లౌజ్కి మార్కింగ్ ముందుగానే చేసుకుంటాం కదండి. చేసుకున్న తర్వాత ఫ్రేమ్ కింద పెట్టుకొని స్క్రూ వచ్చిన ఫ్రేమ్ని పైన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా పెట్టి రౌండ్గా ప్రెస్ చేసినామంటే కింద ఫ్రేమ్కి పైన ఫ్రేమ్ అనేది ఫిక్స్ అయిపోయి మధ్యలో క్లాత్ ఉండిపోతుందండి. దాని తర్వాత స్క్రూ ఇచ్చారు కదా మనకి, ఆ స్క్రూని టైట్ చేసుకోవాలి. ఫస్ట్ స్క్రూని టైట్ చేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది బాగా కొంచెం ఫిక్స్ అయిపోతుంది. చూడండి, నేను వీడియోలో చూపించినట్టు మీరు కూడా స్క్రూని ఫిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఫిక్స్ చేసుకోవడం కాదు, టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించాను కదా, ఒక హ్యాండ్ క్లాత్ ప్లస్ ఫ్రేమ్ పట్టుకోవాలి. ఇంకొక హ్యాండ్తో మన ఫ్రేమ్కి ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, దాన్ని లాగాలి. లాగితేనే మనకి క్లాత్ అనేది టైట్గా వస్తుందండి. మీరు ఆడ గమనిస్తే నేను లాగుతున్నప్పుడే మీకు తెలుస్తుంది అది అక్కడ టైట్గా ఫిక్స్ అయినట్టు క్లాత్. ఆ విధంగా మొత్తం అలానే టైట్ చేసుకోవాలి క్లాత్. అప్పుడే మనకి వర్క్ చేసేటప్పుడు గూడగా రాకుండా, అలానే ఎటువంటి మిస్టేక్స్ కూడా రావండి. మనం వర్క్ చేసుకునేటప్పుడు మొత్తం అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత టర్న్ చేసుకొని ఆరీ స్టాండ్ ఉంటుంది కదండి, దానికి పెట్టుకునేసి మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నెక్ అనేది ఇంకా గీసుకోలేదండి, జస్ట్ మెజర్మెంట్స్ వేసుకున్నాను. నేను తర్వాత రౌండ్ నెక్ లేదంటే కట్ వర్క్, స్క్వేర్ షేప్ అలా ఏదో ఒకటి గీసుకొని నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా ఆరీ వర్క్ కావాలంటే నేను చేసిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్.